హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్లాక్ బట్లర్ యానిమీ యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. బ్లాక్ బట్లర్ యానిమీకి ఆల్రెడీ ముందుగానే 3 సీజన్స్ వచ్చేసాయి. ఇప్పుడు వస్తున్నది 4వ సీజన్. స్టోరీ పరంగా యానిమీ చాలా బాగుంది. పబ్లిక్ స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ కనపడకుండా పోతారు. వాళ్ళు ఏమయ్యారో తెలుసుకోవడానికి మన మెయిన్ హీరో సిఎల్ ఆ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అవుతాడు. చివరికి ఆ మిస్టరీ సాల్వ్ చేశాడా లేదా అనేది స్టోరీ. తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. యానిమేలోని ప్రతి క్యారెక్టర్కి వాయిస్ చాలా బాగా సూట్ అయింది. బ్లాక్ బట్లర్ సీజన్ 4 మాత్రమే తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. సీజన్ 1, 2, 3 ఇంకా తెలుగు డబ్బింగ్ రాలేదు. ఫ్యూచర్లో వస్తాయా లేదా అనేది ఈ సీజన్ 4కి వచ్చే రీచ్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. ఈ యానిమీ చాలా బాగుంది. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. కానీ ఈ యానిమీకి కావాల్సినంత రీచ్ అయితే రావడం లేదు. మేబీ చాలా మంది సీజన్ 1, 2, 3 చూడకుండా డైరెక్ట్గా సీజన్ 4 ఏం చూస్తాం అనుకోవచ్చు. వేరే యానిమీస్కి అయితే నేను అలాగే అనుకునేవాడిని. కానీ ఈ యానిమీ మాత్రం అలా కాదు. ఈ సీజన్ 4 ఒక సెపరేట్ ఆర్క్. దీనికంటూ సెపరేట్గా ఒక స్టోరీ ప్లాట్ లైన్ ఉంది. ముందు వచ్చిన 3 సీజన్స్ చూసినా చూడకపోయినా ఈ సీజన్ 4 డైరెక్ట్గా చూసేయచ్చు. ఎటువంటి కన్ఫ్యూజన్స్ కూడా ఉండవు మనకి. పైగా ఈ యానిమీకి తెలుగు డబ్ ఇచ్చిన వారంతా ప్రొఫెషనల్స్. ఇందులోని హీరో క్యారెక్టర్కి డబ్బింగ్ ఇచ్చింది సాయి సుజిత్ గారు. సోనియాలో నారుటోకి తనే వాయిస్ ఇచ్చాడు కూడా. అలాగే సెబాస్టియన్ క్యారెక్టర్కి గోకుల్ అనే వ్యక్తి వాయిస్ ఇచ్చాడు. తన డైలాగ్స్ డెలివరీ కూడా చాలా బాగుంది. క్యారెక్టర్కి తగ్గట్టు చాలా బాగా డైలాగ్ డెలివరీ చేశాడు. ఇంకా ప్రిఫెక్ట్ 4కి కూడా చాలా బాగా వాయిసెస్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ వాయిసెస్ ఆ క్యారెక్టర్స్కి సూట్ అవడమే కాకుండా వాళ్ళ డైలాగ్ డెలివరీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. వెంటనే సీజన్ 4ని తెలుగు డబ్లో స్టార్ట్ చేయండి. మీకు గ్యారంటీగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.